జర్మనీ ఇప్పుడు మనకి సాధారణంగా మన పండగలొస్తున్నాయంటే ఏదో సంబరం జేసుకుందాం. దీపావళొస్తే ఎట్లాగా, దసరా అయితే ఎట్లా అంటే సరే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏదైనా పెడితే చాలా కోపమొస్తది. ఇప్పుడు అట్లాంటి రిస్ట్రిక్షన్స్ క్రైస్తవ దేశమైనటువంటి జర్మనీలో క్రైస్తవులకే క్రిస్మస్ సందర్భంగా రావడం అన్నటువంటిది ఆవేదన కలిగించే పరిణామం. క్రిస్మస్ మార్కెట్‌ని జర్మనీలో ఉన్నటువంటి క్రిస్మస్ మార్కెట్ ఏదైతే ఉందో ఆహ్, మగెట్‌బర్గ్‌లో దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికార యంత్రాంగం. ఎందుకయ్యా అంటే ఏదైనా ఇస్లామిక్ టెర్రరిస్టుల యొక్క దాడులు జరగచ్చు, గ్యారంటీ లేదు సేఫ్టీకి అన్నటువంటి కారణంగా అక్కడ ఆపుతున్నట్టు ప్రకటించారు. వాస్తవంగా ఇస్లామిక్ టెర్రర్ అటాక్స్ అన్నటువంటి దానికి లిమిట్ లేదు అంటూ ఇప్పుడు జర్మనీ ట్రెడిషన్‌ని కూడా దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు నెటిజన్స్ ప్రశ్నిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఓవరాత్ అండ్ కార్పెన్ ప్రాంతానికి సంబంధించినటువంటి మార్కెట్స్‌ని క్యాన్సిల్ చేశారు. సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ మొత్తం 3 చోట్ల. అంటే ఈజీగా సింపుల్‌గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు మా బెజవాడ, గుంటూరు ఒక కాళేశ్వరం మార్కెట్ సెంటరు, రథం సెంటరు ఇట్లాంటి సెంటర్‌లు ఇప్పుడు మొన్న దసరా శరన్నవరాత్రోత్సవాలకి అటు అన్ని ఏరియాల్లో కూడా షాపులు ఇయన్నీ పెట్టేసేసి సంబరాలయి జరిగినాయి. అంటే మంచి వ్యాపారం అది జరిగింది. అట్లాగా అక్కడ జర్మనీలో జరిగేటటువంటి వ్యాపారాన్ని ఆపేశారు ఉగ్రవాదుల యొక్క భయంతో.